పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. అమరావతి నీట మునిగింది. వరద ముంపులో అమరావతి కోర్ క్యాపిటల్ చిక్కుకుంది. అమరావతి గ్రామాలు మునిగిపోయాయి. అమరావతి కృష్ణానదిని తలపిస్తోంది. రాత్రి వర్షానికి రాజధానిలోకి భారీ స్థాయిలో వరద నీరు వచ్చి చేరింది. కొండవీటి వాగు, పాలవాగు పొంగి పొర్లుతున్నాయి. నీరుకొండ వద్ద కొండవీటి వాగు పొంగి పొర్లుతోంది. కనుచూపు మేరలో రాజధానిలో భూమి కనిపించడం లేదు. వేల ఎకరాల భూములు నీట మునిగాయి. నీరుకొండ వద్ద గంట గంటకు వర్షపు నీరు చేరుకుంటోంది. శాఖమూరు, ఐనవోలు, కృష్ణాయపాలెం, నీరుకొండ, కొరగళ్ళు, ఎర్రబాలెం, పెరుమాక, బేతపూడి పొలాల్లోకి భారీగా వరద నీరు చేరింది. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ చుట్టూ భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. హైకోర్టుకు వెళ్లే రోడ్డు పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి. రాజధాని నిర్మాణాల చుట్టూ వరద నీరు గంట గంటకు పెరుగుతోంది. ఒకరోజు కుంభవృష్టిగా పడిన వానకి మొత్తం ప్రాంతం అంతా కూడా నీట మునిగిన దృశ్యాలు ఇప్పటి వరకు మనం చూసాం. ప్రస్తుతం మంగళగిరిలో మా కరెస్పాండెంట్ అశోక్తో పాటు విజయవాడలో మా ప్రతినిధి సురేంద్ర మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. వర్ష భీభత్సానికి సంబంధించిన పూర్తి సమాచారం అందిస్తారు. అలాగే స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి డిమాండ్ను కూడా వారు వివరించే ప్రయత్నం చేస్తారు. అశోక్, చెప్పండి. మంగళగిరి ప్రాంతంలో మనం చూసాం, మధ్యాహ్నం నుంచి కూడా పీకల్లోతు నీట మునిగిన పరిస్థితి కనిపించింది. మీరు మాకు సాయం చేయకపోయినా పర్వాలేదు, కనీసం పడవలు ప్రొవైడ్ చేయండి, మేము వీటి నుంచి బయటకు రావడానికి అంటూ వారు డిమాండ్ చేయటాన్ని మనం చూసాం. ఎలాంటి డిమాండ్ వినిపిస్తోంది? ఏం చెప్తున్నారు స్థానికులు? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది? పూర్తిగా ఏపీ రాజధాని అమరావతిలో అయితే అమరావతి పూర్తిగా నీట మునిగిందనే చెప్పుకోవచ్చు. గంట గంటకు అమరావతిలో నీటి మట్టం పెరుగుతూ ఉంది. పూర్తిగా కొండవీటి వాగు, అలానే పాలవాగు కూడా ప్రవాహం పొంగి ప్రవహిస్తూ ఉంది. ప్రధానంగా కొండల్లో పుట్టిన కొండవీటి వాగు నేరుగా వచ్చి కృష్ణానదిలో, ఉండవల్లి దగ్గర కృష్ణానదిలో చేరుకుంటుంది. అయితే అమరావతి 29 గ్రామాల్లో 10 గ్రామాలకు పైగా అది ప్రవహిస్తూ ఉంది. అందులో ఐనవోలు, శాఖమూరు, అలానే కృష్ణాయపాలెం, నీరుకొండ, దాంతోపాటుగా బేతపూడి, పెనుమాక, నిడమర్రుతో పాటు ఉండవల్లి ఈ గ్రామాల్లో నుంచి వచ్చి కృష్ణానదిలో కలుస్తుంది. కానీ ఈ గ్రామాల్లో ఉన్న పంట పొలాలు పూర్తిగా ఇప్పటికే నీట మునిగాయి. నీరుకొండ దగ్గర పరిస్థితి చూస్తే పూర్తిగా కనుచూపు మేర ఎక్కడా భూమి కనిపించని పరిస్థితి. దాదాపు 15 అడుగుల మేరకు పొలాల్లో వర్షపు నీరు వచ్చి చేరింది. అయితే ఇంకా వర్షం పడుతూ ఉంది. ఇంకా గంట గంటకు నీరుకొండ దగ్గర పూర్తిగా నీటి మట్టం పెరుగుతూ ఉంది. ఇప్పటికే మధ్యాహ్నం చూసుకుంటే నీరుకొండ గ్రామంలోకి నీరు వస్తూ ఉంది. ఇప్పటికే గ్రామంలోకి నీరు వచ్చిందని స్థానికులు చెప్తున్నారు. దాంతోపాటుగా హైకోర్టుకు వెళ్లే ప్రధాన రహదారి కూడా పూర్తిగా నీట మునిగింది. హైకోర్టుకు వెళ్లే రహదారి పైన నీరు ప్రవాహం ఎక్కువగా ఉంది. దాంతోపాటుగా సీడ్ యాక్సెస్ రోడ్డు దగ్గర కూడా, రాయపూడి దగ్గర సీడ్ యాక్సెస్ రోడ్డు దగ్గర పైన వాటర్ పొంగి ప్రవహిస్తుంది. పూర్తిగా అమరావతిలో భారీ స్థాయిలో కొండవీటి వాగు విజృంభిస్తూ ఉంది. అమరావతిలో మొత్తం 15 చిన్న చిన్న వాగులు కానీ పెద్ద వాగులు కానీ పొంగి ప్రవహిస్తాయి. అయితే పూర్తిగా పాలవాగును పూడ్చివేయడంతో అటు పాలవాగు అమరావతిలో 2 చోట్ల కృష్ణానదిలో కలుస్తుంది. ఒకటి రాయపూడి దగ్గర, మరొకటి కొండవీటి వాగు కృష్ణాయపాలెం దగ్గర కొండవీటి వాగులో కలుస్తుంది. అయితే రాయపూడి దగ్గర ఏదైతే కృష్ణానదిలో కలిసే లాకును మూసివేయడంతో పూర్తిగా పాలవాగు విజృంభిస్తోంది, వచ్చి కొండవీటి వాగులో కలుస్తుంది. పూర్తిగా నీరుకొండ దగ్గర కనుక పరిస్థితి చూస్తే అదొక కృష్ణా నదిని తలపిస్తుంది. ఎక్కడ చూసినా వర్షపు నీటితో మునిగిపోయిన పరిస్థితి. పూర్తిగా మరొక ఈ రాత్రి కనుక ఖచ్చితంగా వర్షం ఇలానే కొనసాగితే ఖచ్చితంగా నీరుకొండ దగ్గర మరొక దాదాపు 10 అడుగులు పెరిగే అవకాశం కూడా కనిపిస్తుందని స్థానికులు చెబుతున్నారు. దాంతోపాటుగా నీరుకొండ దగ్గర ఉన్న ఎస్ఆర్ఎం యూనివర్సిటీ చుట్టూ కూడా భారీ స్థాయిలో వర్షపు నీరు వచ్చి చేరుతుంది. పూర్తిగా రాజధాని అంటే పాలవాగు వల్లే 800 క్యూసిక్లు వచ్చి చేరుతుంది. దాంతోపాటుగా ఇక కొండవీటి వాగు కానీ పాలవాగు కానీ మిగిలిన చిన్న చిన్న వాగులు పొంగి ప్రవహిస్తే రాజధానిలో మొత్తం 22,000 క్యూసిక్లు వర్షపు నీరు చేరే అవకాశం ఉంది. మరొక వైపు కృష్ణానదిలోకి భారీ స్థాయిలో వర్షపు నీరు వస్తోంది. ప్రకాశం బ్యారేజీ వద్దకు వరద నీరు వచ్చి చేరుకుంటుంది. అయితే ఆ ప్రకాశం బ్యారేజీ వద్దకే ఉండవల్లిలో నుంచి కొండవీటి వాగు కృష్ణానదిలో కలవాలి. కానీ కృష్ణానది కన్నా
కొండవీటి వాగు 5 మీటర్ల తక్కువ ఉంటుంది. కాబట్టి ఆ కృష్ణా నదిలో వచ్చే వాటర్ వెనుక తన్నడంతో రాజధానిలో నీరు బయటికి వెళ్లే పరిస్థితి లేదు. పూర్తిగా గంటకు నీరుకొండ దగ్గర వర్షపు నీరు నీటి మట్టం పెరుగుతూ ఉంది. పూర్తిగా ప్రజలు కూడా ఏం జరుగుతుందో అని అర్థం కావట్లేదు. ఇప్పటికే పెదపరిమి నుంచి నీరుకొండ వెళ్లే రహదారి పూర్తిగా జలమయమైపోయింది. అక్కడ ఇటు నుంచి అటు వెళ్లే పరిస్థితి కూడా లేదు. అయితే ఈ రాత్రి ఇంకా వర్షం పడుతూ ఉంది. దాదాపు గంట నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం పడుతూ ఉంది. ఈ రాత్రికి మరింత నీటి మట్టం పెరిగే అవకాశం ఉందని నీరుకొండ వాసులు చెప్తూ ఉన్నారు. అనుశ్రీ, అశోక్, మనం చూస్తూ ఉన్న డ్రోన్ విజువల్స్ లో ఎక్కడా కనుచూపు మేర ఏది కనిపించట్లేదు, మొత్తం నీరేనా అన్నట్లుగా ఉంది. మరి ఈ ప్రాంతాల్లో వరద ఉధృతి పరిస్థితి ఏంటి? ఈ రాత్రికి ఏదైనా పెరిగే అవకాశం ఉందా? అధికారులు ఏమైనా దీనిపైన చర్యలు తీసుకుంటున్నట్లుగా చెప్పారా? చర్యలు తీసుకోవడానికైతే రాజధానిలో కొండవీటి వాగు, పాలవాగు ఇవి ఇప్పటి సమస్య కాదు, కొన్ని దశాబ్దాల నుంచి వచ్చే సమస్య. కొండవీటి వాగును రాజధాని పనుల్లో పూర్తిగా పూడ్చివేయడం జరిగింది. అయితే కాలువ ఉంటే కాలువలో నుంచి వాటర్ వెళ్ళేవి, కానీ ఆ కాలువ వాగు పాలవాగును పూర్తిగా పూడ్చివేయడంతో ఇప్పుడు ఆ పొలాల్లోకి ఆ వాటర్ అంతా వచ్చి పొలాల్లోకి వచ్చి చేరుతుంది. ప్రధానంగా ఐనువోలు, శాఖమూరు, అలానే నీరుకొండ, కృష్ణాయపాలెం, అలానే బేతపూడి ఈ పొలాల్లోకి పూర్తిగా వర్షపు నీరు వచ్చి చేరింది. మనం విజువల్స్ లో చూస్తున్నాం, ఎక్కడ కనుచూపు మేర భూమి కనిపించట్లేదు. ఒక కృష్ణానది నిండు కొండలా ఉన్న కృష్ణానది ఎలా ఉందో ఏపీ రాజధాని కూడా అలాంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా నీరుకొండ దగ్గర అయితే పూర్తిగా అక్కడ వచ్చిన నీరంతా పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి. కొండ అడ్డంగా ఉండటంతో నీరు కిందకి వెళ్ళని పరిస్థితి. అక్కడే కొండవీటి వాగు కూడా పొంగి ప్రవహిస్తుంది. మరొక వైపు లామ్ నుంచి కొండవీటి వాగు రోడ్డుపైకి వచ్చి పూర్తిగా లామ్ నుంచి కిందికి ఇటు రాజధాని వైపుకి వస్తుంది. పూర్తిగా అమరావతి, గుంటూరు రోడ్డు పైన పొంగి ప్రవహిస్తుంది. ఆ వాటర్ అంతా ఇప్పుడు వచ్చి నీరుకొండ దగ్గరికి వచ్చి చేరుతుంది. ఖచ్చితంగా ఈ రాత్రికి నీరుకొండ దగ్గర మరింత నీటి మట్టం పెరిగే అవకాశం ఉందని స్థానికులు చెప్తూ ఉన్నారు. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ అశోక్. విజయవాడ నుంచి మా కరెస్పాండెంట్ సురేంద్ర కూడా లైవ్ లో అందుబాటులో ఉన్నారు. విజయవాడలో పరిస్థితి ఏంటో ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సురేంద్ర, చెప్పండి, విజయవాడలో వరద పరిస్థితి ఎలా కనిపిస్తోంది? ఏ ప్రాంతాల్లో వాటర్ లాగింగ్ ఉంది? అనుశ్రీ, ఈరోజు నుంచి కూడా కుండపోత వర్షం ప్రారంభమైందని చెప్పాలి. సాయంత్రం 4:30 ప్రాంతం నుంచి మొదలైన వర్షం ఇంకా కొనసాగుతుంది. నిన్న కురిసిన వర్షానికి ఇప్పటికే విజయవాడ, అంటే నిన్న రాత్రి కురిసిన వర్షానికి విజయవాడ దాదాపు అతలాకుతలమైందని చెప్పాలి. అన్ని చోట్ల కూడా నీరు నిలిచిపోయిన పరిస్థితి, రహదారుల నిండా నీరు నిలిచిపోయిన పరిస్థితి కనిపించింది. ఇళ్లలోకి సైతం వాటర్ వచ్చిన పరిస్థితి కూడా కనిపించింది. పూర్తిగా వాటర్ ఎక్కువ రావడంతో నిన్న రాత్రి ఇద్దరు మృతి చెందిన పరిస్థితి, మ్యాన్ హోల్స్లో పడి ఇద్దరు మృతి చెందిన పరిస్థితి కూడా చూసాము. ఈ రోజు 4 గంటల నుంచి కూడా వర్షం ప్రారంభమైంది. ఇప్పటికి కూడా వర్షం కొనసాగుతుంది. అయితే నిన్న కురిసిన వర్షానికే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లోకి నీళ్లు వచ్చిన పరిస్థితి కనిపించింది. గుణదల ప్రాంతాల్లో లేదా సింగినగర్ ప్రాంతాల్లో, కండ్రిక ప్రాంతాల్లో కొంత ఇళ్లలోకి వాటర్ వచ్చిన పరిస్థితి కనిపించింది. గత సంవత్సరం ఆగస్టులో ఇదే విధంగా వర్షం కురవడంతో బుడమేరు కూడా ఉప్పొంగడంతో దాదాపు 40% విజయవాడ అంతా కూడా నీట మునిగిన పరిస్థితి. ఇప్పుడు ఇంకా ఆ భయాందోళనలో విజయవాడ వాసుల్లో ఇంకా పోలేదు. ఇప్పుడు కురిసిన వర్షానికి కొంచెం వాటర్ వచ్చినా కానీ అంతా కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సాయంత్రం 4 గంటల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో విజయవాడ వాసులు అయితే కొంత ఇబ్బంది పడుతున్నారని చెప్పొచ్చు. మొత్తం ఎక్కడికక్కడ రహదారులన్నీ కూడా ట్రాఫిక్ జామ్ అయింది. ఎక్కడికక్కడ దాదాపు మోకాళ్ళ లోతు నీళ్లు రహదారిలో నిలిచిపోయిన పరిస్థితి కూడా మనం చూసాము. ఎక్కడికక్కడ ఈ పరిస్థితి ఇదే విధంగా మళ్ళీ వర్షం కనుక కొనసాగితే విజయవాడ పరిస్థితి ఏంటని ఒక భయాందోళనలు అయితే ప్రజలు ఇప్పటికే నెలకొంది. ఎందుకంటే నిన్న రాత్రి దాదాపు 8 సెంటీమీటర్ల వర్షం కురిసినట్టయితే అధికారులు తెలియజేశారు. ఇప్పుడు చూసుకుంటే ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దాంతోపాటు ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరించారు, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇటు విజయవాడకి కృష్ణానదికి కూడా భారీ వరద వస్తుంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకి ఇటు ఒక పక్క కృష్ణానదికి భారీ వరద వస్తున్నది, మరొక పక్క ఇతర తెలంగాణ ప్రాంతంలో పడే వర్షాల వల్ల ఇటు వెలగలేరుకు కూడా బుడమేరుకు కూడా వరద వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది. ప్రస్తుతానికి వెలగలేరు లాకులు అయితే ఎత్తలేదంటూ కలెక్టర్ స్పష్టం చేసిన అక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో పడుతున్న వరదకే ఇంత భయపడుతున్న పరిస్థితి. ఇంకా పైనుంచి వచ్చే వాటర్ కనుక యాడ్ అయితే పరిస్థితి ఏందంటే ఒక భయాందోళనలు అయితే విజయవాడ వాసుల్లో నెలకొందని చెప్పాలి. దాదాపు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే
జలమయమయ్యాయని అర్థమవుతుంది. అయితే అధికారులు మాత్రం అప్రమత్తంగా ఉన్నామంటున్నప్పటికీ ప్రజల్లో మాత్రం భయాందోళనలు ఎక్కడా తొలగపోవట్లేదు. ఎందుకంటే గత అనుభవం ఇంకా ప్రజల హృదయాల్లో నిలిచిపోయింది. అదొక భయానక దృశ్యంగా వాళ్ళకి కలిచివేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే పరిస్థితి వస్తే మా పరిస్థితి ఏంటంటూ వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుందనే చెప్పాలి. ఈ విధంగా అంటే ఇంత కొండపోత వర్షాన్ని చూడడం కానీ గత సంవత్సరం చూసారు ఆగస్టులో, మళ్ళీ ఆగస్టు నెలలో ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు కూడా అదే విధంగా వర్షం పడుతున్న పరిస్థితి. ఎక్కడ కూడా వాతావరణ శాఖ వర్షాలు కొనసాగుతాయంటే వాతావరణ శాఖ అధికారులు కూడా తెలియజేస్తున్న నేపథ్యంలో కొంత విజయవాడలో అంతా కూడా భయాందోళన ఉన్నారని చెప్పొచ్చు. ఎక్కడికక్కడ ఇక్కడ రోడ్డు వర్క్స్ కూడా జరుగుతున్నాయి, మ్యాన్ హోల్స్ కూడా తెరిచి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అటువంటి మ్యాన్ హోల్స్ ఉన్న పరిస్థితుల్లో అటువంటి చోట్లకి ఎవరు వెళ్ళొద్దంటూ కూడా అధికారులు ఇప్పటికీ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తక్షణ అవసరాలు కూడా తీర్చుతామంటూ చెప్తున్నారు. ఎక్కడైనా వరదలు వచ్చే అవకాశం ఉంటే 24 గంటల్లోనే మేము హెచ్చరిస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి. అయితే కానీ ప్రజల్లో మాత్రం ఇంకా భయాందోళనలు ఎక్కడ పోలేదు, కొనసాగుతున్నాయని చెప్పాలి. గుణదల లాంటి ప్రాంతాల్లో ఇప్పటికే ఎక్కడైతే కరకట్టగా ఆనుకుని ఉన్నాయో ఆ ప్రాంతాలన్నీ కూడా ఇల్లులు ఇప్పటికే ఖాళీ చేసి కొంత బయటకు వెళ్తున్న పరిస్థితి. కొంతమంది ఇప్పటికే సింగనగర్లో ఉన్న వాళ్ళంతా కూడా బయటకు వస్తున్నారు. ఎందుకంటే ఏ టైంలో వరద వస్తుందో, ఏ టైంలో వాటర్ వస్తుందో తెలియదు కాబట్టి అధికారులను మేము నమ్ముకొని ఉండలేము. అధికారులు సమాచారం ఇస్తే ఆ పరిస్థితి ఏమవుద్దో తెలియదు కాబట్టి ఇప్పటికే కొంతమంది గ్రౌండ్ ఫ్లోర్ ఉన్న వాళ్ళంతా కూడా బయటకు వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రేపు ఉదయానికి కనుక వర్షం ఇలాగే కొనసాగితే వరద మరింత పెరిగే అవకాశం అయితే ఉందని చెప్పాలి అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర.